ఇళ్లకు 48 ఇళ్లకు జర్నలిస్టులకు గత ప్రభుత్వం పట్టాలు ఇస్తే వీళ్ళు నోటీసులు ఇచ్చారు మేడం. నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టే అవసరం లేదు, ఉన్న ఇల్లే జర్నలిస్టులకు ఇవ్వాలి. 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా జర్నలిస్టులు సొంత గూడు కోసం అడిగి విసుగొచ్చి ఈరోజు రోడ్డున పడి సొంత గూడు కోసం ఇలా దీక్షలు చేయాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది మేడం. మీకు అన్ని తెలుసు, జర్నలిస్టుల సమస్యలన్నీ కూడా తెలుసు. మీరు ఇచ్చిన పట్టాలే ఉన్నాయి. మీరు అందరూ కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతోన మాట్లాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పాలమూరు కూడా ఐఐటి కాలేజ్ రాకే కారణం మేము అన్ని కూడా గమనిస్తూ ఉన్నాం. వార్తల నవోదయ కాలేజ్ కూడా మీ ఆధ్వర్యంలోనే ఈరోజు స్మార్ట్ సిటీ పేరుతోన కూడా ఎన్నో నిధులు వచ్చి రోడ్లు విస్తరణ కూడా జరుగుతుంది కేంద్ర నిధులతోనే. మేము అన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జర్నలిస్టుల సమస్యలపై మీకు అన్ని విషయాలు తెలుసు. ఐఎన్పిఆర్ శాఖ మంత్రులుగా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల నుంచే జర్నలిస్టులు ఈ వృత్తిలోకి వస్తారు. వాళ్ళను సొంత ఇంటి కోసం ఈరోజు గూడు చేస్తున్నారు, గూడు కోసం పోరాటం చేస్తున్నారు. మీ మద్దతు ఉండాలని కోరుతున్నాం. గతంలో మీరు ఇచ్చిన పట్టాలే, ఈ ప్రభుత్వం కాదు. గతంలో మాజీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 23వ తేదీ నుంచి ఏదైతే జర్నలిస్టు సంఘం నుంచి ఈ యొక్క నిరాహార దీక్షను చేపట్టిండ్రో, ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు అందరికీ, జర్నలిస్ట్ సోదరుల సంఘ పెద్దలకి, జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి జర్నలిస్టులకి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని, ఇండ్ల స్థలాలు ఇస్తామని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి, గతంలో నేను జిల్లా మంత్రిగా పనిచేసినప్పుడు జర్నలిస్టులకు అందరికి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను కూడా వెనక్కి తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది అన్నాడు. ఈరోజు జర్నలిస్టులకు అందరికీ కూడా టీఆర్ఎస్ మోసం చేసింది. మేము వస్తే మీకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇండ్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసం చేసింది. మరి ఈరోజు జర్నలిస్టు సోదరులందరూ కూడా రోడ్డున పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే జిల్లాకు సంబంధించిన వారే కాబట్టి ఈ జర్నలిస్టులు వారు చేస్తున్నటువంటి యొక్క దీక్షకు మరి ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించాలని, జిల్లా అధికారులను ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో, ఎవరికైతే వీళ్ళకి బీదవాళ్ళ, ఈ జర్నలిస్టులు అందరిలో బీదవాళ్ళలో ఎవరైతే ఇండ్లు లేవో, ఇళ్ల స్థలాలు లేవో వారికి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ కేటాయించాలని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను కోరుతా ఉన్నా. చాలా ఆశలు పెట్టుకుందని వీళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత కాలం పాపం వాళ్ళు ఏం చెప్తాది రాసిండ్రు. ఒక్కరోజు వ్యతిరేకంగా ఒక మాట రాయలేదు. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా ఇది తప్పు అని కూడా చెప్పలే వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏదో చేస్తారనేటువంటి నమ్మకంతో పాపం వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నంటి ఉన్నారు. మీడియానే కాదు, రాష్ట్ర మీడియా అంతా, మీడియా పెద్దలు, మీడియా అందరూ వెనకనే ఉన్నారు వాళ్ళకి. మరి ప్రజల యొక్క తిరుగుబాటు వచ్చి మన ఎన్నింటికల్లా ఓడగొట్టిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించిండ్రు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అదే రకంగా హామీలు ఇచ్చింది. మరి ఈరోజు 1.5 సంవత్సరాలకు పైగా ఎదురు చూసి ఇవాళ రోడ్డు ఎక్కిండ్రు. మరి ఇప్పటికే 19 నెలలు గడిచిపోయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు కొత్త కూడా చెప్పడానికి లేదు, 20 నెలలు దాదాపు అయ్యింది. మరి వాళ్ళకి ఇప్పటిదాకా ఎలాంటి భరోసా ఇవ్వకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం వెంబడే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ ఇప్పిస్తామని భరోసా కల్పించాలని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. వాళ్ళంతా కూడా చిన్న చిన్న కుటుంబాలు, చిన్న కుటుంబాలు, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ వృత్తిని ఇవాళ ఆధారంగా చేసుకునేది అదే, ఆ యొక్క ఆధారంతోనే కుటుంబాలని ఈరోజు వెల్లడిస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి వారికి వెంబడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి వారికి ఇండ్లు లేని వాళ్ళకి అందరికి ఇండ్లు, ఇళ్ల స్థలాలు, ఎవరికి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పి వెంబడి అందజేయాలని, ఇవ్వమని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నాను. సంఘం అంతా కూడా ఇవాళ ఇక్కడ మహబూబ్ నగర్ పాలమూరు పట్టణంలో గత దాదాపు 6 రోజుల నుంచి ఇక్కడ
నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మాట చెప్పి, అంతకుముందు నేను ఇక్కడ జిల్లాలో మంత్రిగా పనిచేసినప్పుడు ఆనాడు మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు అందరికీ కూడా, జిల్లా హెడ్ క్వార్టర్ జర్నలిస్టులకు అందరికీ కూడా వాళ్ళకి ఇంటి స్థలాల కోసం స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాలన్నీ లాక్కున్నది డబుల్ బెడ్రూమ్ ఇస్తామని. సో ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటిదాకా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జర్నలిస్టులకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, వాళ్ళకి కూడా అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు ఇండ్లు లేవు, మాకు ఇళ్ల స్థలాలు లేవు, మేమందరం కూడా గుళ్ళు లేకుండా మా కుటుంబాలని మరి వాళ్ళ అంటే సాగేటటువంటి పరిస్థితులు చాలా కష్టంగా ఉంది మాదందరిది కూడా. కాబట్టి జర్నలిస్ట్ కూడా మృతి చెందడం జరిగింది. ఎంతోమంది వయసు కూడా మళ్ళీపోయింది, అడిగి వాళ్ళు నిరాశ చెందిపోయి కూడా కొంత చనిపోయినటువంటి వాళ్ళు జర్నలిస్టులు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లాలో ఈ ధర్నా మరి పెద్ద ఎత్తున దీక్ష చేస్తున్నటువంటి జర్నలిస్టులకు అండగా నిలబడాలని, వాళ్ళకి భరోసా కల్పించాలని 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి మీరు. మరి వాళ్ళు కోరుతున్నటువంటి కోరిక మీరు ఇచ్చినటువంటి హామీలో భాగమై కాబట్టి వాటిని ఎంబడే వారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అదేవిధంగా ఇండ్లు కేటాయించాలని చెప్పి వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను కోరుతాను.